గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. నిజంగా మనం సినిమా తీస్తున్నాం. దానికి మీ బాబాయ్ ఇన్ఛార్జ్. ఐడియా నాది, ప్రొడక్షన్ బోస్ గారిది. ఇంతకీ వాళ్ళకి సినిమా తీయటం వచ్చా? ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికి వచ్చాయేంటి? ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు, దర్శకుడు ఎవరు? డైరెక్టర్ అన్నా దర్శకుడు అన్నా ఒకటే. ఇప్పుడు అలా పిలుస్తున్నారన్నమాట. అలాగే పిలుస్తారు యాప్స్. తెలుగులో దర్శకుడు, ఇంగ్లీష్ లో డైరెక్టరు. ఇంతకీ డైరెక్టర్ అంటే ఏసేద్దాడేటి, బట్టలేస్తాడా? కాదు, దానికి కాస్ట్యూమర్ అని ఒక అతను ఉంటాడు, అతను చూసుకుంటాడు. ఓహో, సినిమా తీయటానికి కథలు కావాలి కదా, ఆ కథలు రాస్తాడేమో. కాదు యాప్స్, సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే రెండు ఉంటాయి, వాటికి రైటర్స్ ఉంటారు. అట్టగా సినిమాలకి కెమెరా పెద్దగా ఉంటది కదా, హీరో హీరోయిన్ ని అందంగా చూపించాలి కదా, లైట్లు అయ్యి పెట్టి కెమెరాలోంచి బొమ్మ బయటికి లాగుతాడేమో. అలా చేయడానికి కెమెరామెన్ ఉంటాడు, లైట్లు పెట్టడానికి లైట్ మెన్స్ ఉంటారు. సెట్టింగ్ ఎత్తాడా? దానికి ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, స్కెచ్ గీసి దాన్ని బట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కడతాడు. పోనీ బొమ్మలు తీసి కత్తిరించి అతికించేస్తాడేమో. దానికి ఎడిటర్ ఉంటాడు. అర్థమైపోన్నది. వీరు హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటే వెనక నుంచి గిటార్ అట్టుకుని వాయించేస్తా ఉంటాడు. కాదు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. పాట పాడతాడా? దానికి సింగర్ ఉంటాడు. మరి డైరెక్టర్ రేట్ చేస్తాడు. కుర్చీలో కూర్చుని యాక్షన్ కట్ అని చెప్తాడు. ఇదేంటి చిత్రమో, ఎవడి పనాడు చేసుకుంటూ పోతే 7 కుర్చీలో కూసుని యాక్షన్ కట్టు చెప్తాడా? పాపం, ఎండలో కట్టపడేది వీరో వీరైన్లు అనమాట. అయితే డైరెక్టర్ పనే ఈజీ, ఆ డైరెక్షన్ పనేది నువ్వు చేసేయకూడదు. నేనా? ఏది ఓ పాలి యాక్షన్ అను. యాక్షన్, మళ్ళీ కట్టింగ్ అను. నీకు డైరెక్షన్ వచ్చేసినది. వచ్చేసిందంటావా? నువ్వే డైరెక్టరు. అంతేనంటావా? డైరెక్షన్ సంగతి తర్వాత గాని ముందు ఒకసారి తిరుగు. ఈ 3 ముళ్ళు వేసేస్తే ఓ పని అయిపోతుంది. ఏంటి ఎతుకుతున్నావు? సింతబరిగితో దోలు తీర్చేస్తాను. యాప్స్ తో ఆటలాడుకో. ఆడుకోవడానికి చేతులుండవు, పాడుకోవడానికి గొంతుండదు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. సార్, నేను సలహా చెప్తాను. భార్యను తీసుకుని దేశం ఫారెన్ వెళ్ళిపోండి, ఏ గొడవ ఉండదు. బీ సీరియస్. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. కాదు, ఇంట్లో ఉన్నా. డోంట్ టాక్. దేశ రహస్యాలు శత్రువులు తెలుసుకోకుండా ఉండాలంటే పక్కింటి రహస్య రశ్మిని చట్టానికి పట్టించాలి. అలా పట్టించాలి అంటే ఆమెతో ఎఫ్ఐఆర్ నడపాలి. అది మీకు చాలా ఈజీ సార్, సైకిల్ నడిపినట్టే. అలా నడిపితే నా భార్యకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. పోలా పోలా సార్, శత్రువు కిలకిలా నవ్వుతూ నన్ను ఆకర్షిస్తుంది. అవును సార్, మ్యాగ్నెట్ పిలిస్తే వీళ్ళు అతుక్కుడదే కదా, వీళ్ళు అతుక్కుడదే కరెక్ట్. పరిగెత్తండి. చెప్పండి. ఒరే, ఇదేంట్రా డాక్టర్ సీట్ లో నడుచు కూర్చొని ఆడుకుంటుంది? చూద్దాం పదరా, దీన్ని పట్టుకో. పదరా నాయనా.
ఎలా ఉన్నాలు? మీకు ఇప్పుడు ఎలా ఉంది? పైకి బాగా ఫ్లెష్ గా ఉన్నాలు. సిస్టర్, ఆ తొత్తి భాష పోయింది, ఇప్పుడు నార్మల్ గానే మాట్లాడుతున్నాడు. మను, ఇది డాక్టర్ మేల్కోటి గారి క్లినిక్. ఈవిడ సిస్టర్. ఆర్సీ, నాకెందుకో ఈ అమ్మాయిని సిస్టర్ అని పిలవాలని లేదు. ఇవాళ నేను చాలా లక్కీ ఫెలోని. ఎక్కడికి వెళ్ళినా బ్యూటీసే. అబ్బా ఒరేయ్, వీడి ఫిగర్ కనపడగానే గోకిస్తున్నాడు. నా గురించి కామెంట్స్ తర్వాత ముందు మీరు బయటికి వెళ్తే నేను ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తా. ట్రీట్మెంట్? నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యవరా? ఈ బ్యూటీని చూడగానే మీరు బయటికి వెళ్ళరా. ఇదేంటి ఈ ఫింగర్ ఎంత హార్డ్ గా ఉంది? ఈ వేడితో ఇంజెక్షన్ ఇస్తానుగా, అందుకే కొంచెం హార్డ్. మరి ఈ వేలు ఇంత స్మూత్ గా ఉందేంటి? ఈ వేలుతో పల్స్ చూస్తా నీలాంటి బాయ్స్ కి. ఏయ్, మీ మేడం ఉన్నారా? ఉన్నారు, రండి. మేడం. హలో, బాగున్నారా? ఏం బాగులేండి, ఆడదాని జీవితం ఎప్పుడూ చీకటే. ఇంటి నిండా లైట్స్ వేసుకొని మీరు ఆ మాట అంటాం ఏం బాలేదండి. రాత్రి అయ్యగారు వచ్చారు. అయ్యగారంటే? నా భర్త. అయితే రాత్రిపూట బైనాక్యులర్స్ పెట్టి అబ్జర్వ్ చేయాలి. మీ వారు వస్తే మీకు సంతోషమే కదా? కాదు, దుఃఖం. అయ్యయ్యో, ఆయన మంచివారు కాదా? కాదు, మగవారు. జనరల్ గా మగవాళ్ళందరూ మంచివాళ్లే కదా. ఇప్పుడు మన మధ్య మీ ఆయన మగవాడా మంచివాడా అనే డిస్కషన్ అవసరమా? మరేం మాట్లాడుకుందాం? మనం మాట్లాడుకోవటానికి బోల్డ్ అన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ చీర ఎక్కడ కొన్నారు? మీరు మీ కోటు కుట్టించుకున్నారే అక్కడే. ఈ చీర బాగుందన్నారు కదా, దీని వెనుకున్న కన్నీటి కథ మీకు తెలుసా? చెబితే తెలుస్తుంది. అయినా ఇలాంటి సమయాన్ని కన్నీటి కథలతో వేస్ట్ చేయడం నాకిష్టం లేదు. మీరు వద్దన్నా నేను చెప్పక తప్పదు. కన్నీళ్ళాగటం లేదు. అయితే రెడీ, చెప్పేయండి. అదైపోయిన తర్వాత మీ కన్నీళ్లు నేను తుడుస్తాను. బుచ్చమ్మా, అయ్యగారికి ఏం కావాలో చూడు. గ్లాసుడు కన్నీళ్లు, మంచినీళ్ళు. మా ఆయన శాడిస్ట్. మరి మీరు? నేను ఒకప్పుడు కమ్యూనిస్టుని. ప్రస్తుతం కాదులేండి. మ్యాటర్ చెప్పండి. ఆయన నన్ను అనుమానిస్తారు. భార్య అందంగా ఉంటే సహజంగా భర్తకు అనుమానంగానే ఉంటుంది. నెక్స్ట్. ఆయన నన్ను కొడతారు బెల్ట్తో. నిజమా? కావాలంటే చూడండి. ఆ ప్రోగ్రాం ఇప్పుడు వద్దులేండి, తర్వాత చూద్దాం. నేను పక్కింటి మగాళ్లతోనూ ఎదురింటి కుర్రాళ్లతోనూ సరదాగా స్నేహంగా ఉంటానని ఆయన బాధ. అబే, అలా బాధపడకూడదు, స్పోర్టివ్గా తీసుకోవాలి. నాకు ఈ చెర నుంచి విముక్తి కావాలి. తప్పకుండా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఆయన నన్ను వదిలేస్తే నాకు దిక్కెవరు? మీరు నీడలేని ఆడది సినిమా చూసారా? కూడు లేని మగాడు సినిమా కూడా చూశాను రహస్యలక్ష్మి. నువ్వేం భయపడకు, నేనున్నాను. చూశాను. నాగార్జున సినిమా చాలా బాగా యాక్ట్ చేశాడు.
అబే నేను అన్నది సినిమా పేరు కాదు, అండగా నేనున్నాను అంటున్నాను. అయితే పదండి మనం ఎగిరిపోదాం. ఆ, తప్పకుండా నీతో కలిసి ఎగరటానికి నేను రెడీ. ఈ మేజర్ ప్రామిస్ చేశాడు. అమ్మగారి బతుకు గోవింద గోవింద. డాక్టర్ ఎక్కడున్నాడు? అర్జెంట్ గా ఫోన్ చేయి. స్వామి, నా ప్రాక్టీస్ బాగా పెరగాలి. తీసుకున్న ఎక్విప్మెంట్ కి బాగా పేషెంట్లు రావాలి. దాని తాలూకా అప్పు పూర్తిగా తీరిపోవాలి స్వామి. హలో సార్, మనుని తీసుకొని మీ క్లినిక్ వచ్చాం. వాడేమో మీ నర్సుకి లైన్ వేస్తున్నాడు సార్. వేసుకోమను. ఆ లైన్ లో హై వోల్టేజ్ కరెంట్ ఉంది. వాడికి షాక్ తగిలి సస్తాడు. వాడే కాదు సార్, ఆ నర్సు కూడా మా వాడికి పడిపోయింది. మరీ మంచిది. అది వాడితో లేచిపోతే నేను ఇంకో కొత్త చాలా మంచి నర్స్ని అపాయింట్ చేసుకుంటాను. ఈ మధ్యన దాని కళ్ళు నెత్తికెక్కాయి. సార్, వాడికి ఏదో ట్రీట్మెంట్ చేసి మామూలు మనిషిని చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, ఫోన్ నర్స్ కివ్వు. ఒక్క నిమిషం. ఏమన్నారా? ఇదిగో అమ్మా, మీ డాక్టర్ గారు ఫోన్, మాట్లాడు. పనిలో ఉండగా ఏంటి డిస్టర్బెన్స్? వేస్ట్ ఫెలోస్. సార్ చెప్పండి. వాడిని చైర్ లో కూర్చోబెట్టి స్టేజ్ 3 ట్రీట్మెంట్ ఇచ్చేసేయ్. ఇచ్చేనా? ఇచ్చేయి. వాడికి నయం అవుతుంది, నీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే సార్. పద. ఎక్కడికి? డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నారు. ఓ పద. పద. మీరు నాకు హామీ ఇచ్చారు. నా కడుపు పండిపోయింది. పండిపోయింది కాదు, నిండిపోయింది. ఏదో ఒకటి. ఇంతకీ మనం ఎప్పుడు పారిపోదాం? నేను ఎప్పుడైనా రెడీ. లక్ష్మి, రహస్యలక్ష్మి, లోకంలో ప్రతి దానికి ఓ ధర ఉంటుంది. నేను రెడీ. ట్యాక్స్ తో సహా చెల్లిస్తాను. అమౌంట్ చెప్పండి. ఆ ధర డబ్బు కాదు. అర్థమైంది. కానీ ఒక్క విషయం, మీతో వచ్చేసాక నేను మీదన్నే కదా, అప్పుడు మీ ఇష్టం. ఆ ధర అది కూడా కాదు. మరేంటి, త్వరగా చెప్పండి. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి. రహస్యలక్ష్మి, ఈ దేశానికి సంబంధించిన రహస్యాలు శత్రు దేశాలకి ఈ ఇంటి నుంచే పాస్ అవుతున్నాయని నాకు తెలుసు. నువ్వు ఆ డీటెయిల్స్ నాకు ఇచ్చేయి. ఆ తర్వాత నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఓరి నాయనో, ఈసారి యుద్ధంలో మేజర్ కాపులంలో బాంబులు పడుతున్నాయి. మీలాంటి సరసమైన వ్యక్తి సరసమైన ధరకి దొరుకుతుంటే కొనుక్కోవాలనే ఉంది. కానీ నాకు కొన్ని భయాలున్నాయి. చెప్పు, నేను ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాను. మీరు చెప్పినట్టు నేను చేశాక, నేను చెప్పినట్టు మీరు చేయకపోతే? అందుకే నాదొక షరతు. ఏంటది? మీరు నన్ను ముందు స్వీకరించండి. తర్వాత మీకు తెలియని రహస్యం ఉండదు, నా దగ్గర కానీ నా ఇంట్లో కానీ. ఈ రహస్యలక్ష్మి కూడా ముద్రే కేర్ఫుల్ గా డీల్ చేయాలి. అంటే మీరు మనం ఒకటి అనే ఫీలింగ్ ఇవ్వండి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని కావాలన్నా ఇస్తాను. కానీ నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా? అమ్మగారు, అది మేజర్ గారు. అదే మాకేం తెలియదు. ఓ పని చేయి,
నువ్వు నాకు ఇవ్వాల్సింది రెడీ చెయ్యి, నేను నీకు కావాల్సింది ఏర్పాటు చేస్తాను. నువ్వు చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్స్. మంచినీళ్లు తేవటానికి ఇంత టైం పట్టిందే? వండి తెచ్చేటప్పటికి ఈ టైం అయిందండి. మమ్మీ అసలేం జరుగుతుంది? దలాచి కడాచి ఇలాచి బలాచి. హ, మీ నాన్న ఇంటికి రాగానే అన్ని చెప్తానంటున్నారు. ఇప్పటి నుంచే మంచినీళ్లు రెడీగా పెట్టుకో. అలాగే సార్. వస్తాను రహస్య. అలాగే. మీ రాక కోసం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతాను. వద్దు, దొంగలు దూరి మొత్తం ఊడ్చేస్తారు. కాలింగ్ బిల్ ఉందిగా, ఇబ్బంది ఏమి లేదులే. బాయ్. బుచ్చమ్మా, ఈయన ఒక్కడి సినిమాలో మహేష్ బాబులా లేడు? లేడండి, ఊరికి మనగాడు సినిమాలో మహేష్ బాబు వాళ్ళ నాన్నలా ఉన్నాడు. ఆ చైర్లో కూర్చోవా? దేనికి? నీకు ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు. ఓ, చైర్లో కూర్చోక తప్పదా? మరెక్కడ కూర్చుంటావు? నీ ఒళ్ళో కూర్చుంటే నీకేమైనా ప్రాబ్లమా? చీపాడు. నువ్వేమైనా చిన్నపిల్లాడివా? గడ్డాలు మీసాలు వచ్చి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అయినా సరే. అయితే ఒక పని చేద్దాం, ముందు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత ఆలోచిద్దాం. తప్పదా? తప్పదు. అబ్బా, గుడ్ బాయ్స్ చెప్పిన మాట వింటారు. వింటాడులే అమ్మా. అబ్బో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఊహించుకోండి. ఆబ్జెక్ట్ ఎందుకు? అందమైన నీ ఫేస్ చూస్తే సరిపోతుందిగా. ట్రీట్మెంట్ అయ్యేలోపు నర్సు ఏదో చేసేలా ఉన్నాడు. మొన్న ఇవి ఆన్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఆఫ్ లో ఉన్నాయి. అసలు ఈ నర్సుకు ట్రీట్మెంట్ చేయడం వచ్చంటావా? ఏమో, నాకేం తెలుసురా. ఇదేంటి సిస్టర్, ట్రీట్మెంట్ మధ్యలో కరెంట్ పోయింది? ఆగండి, మీరేమి టెన్షన్ పడకండి, జనరేటర్ ఆన్ చేస్తాను. త్వరగా, ఈ లోపు మనకేం కాదు కదా. ఇతనికి ఏమైందో కరెంట్ వచ్చాక తెలుస్తుంది. మను, ఏంటి నీకు పేరు కూడా చెప్పేశాడా? అడ్రస్ కూడా చెప్పేశాడు. అరే, కరెంట్ పోవడం వల్ల వీడికి ఏమైనా డ్యామేజ్ అయిందేమో. డాక్టర్ ఫోన్ చేసి కనుక్కో. సార్, ఇక్కడ ట్రీట్మెంట్ మధ్యలో కరెంట్ పోయింది సార్. పీడా పోయింది, వాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి. సార్, ఇక్కడ ఓ వ్యక్తి చావు బతుకుల సమస్య, మీ జోకులేస్తున్నారేంటి? మరి ఏం చేయమంటావు? మీ వాడు ఆ నర్స్ కి లైన్ వేసాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ వాడి అట్రాక్షన్ లో ఆ పిల్ల జనరేటర్ రెడీగా పెట్టుకోవడం మర్చిపోయింది. టెన్షన్ పడొద్దు, ఇక వాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోండి. నార్మల్ గానే ఉంటాడు. నే వచ్చాక మిగతా ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే? సరే సార్. ఏమైందిరా? పదరా, ఇంటికి తీసుకెళ్దాం. ఏంటి అప్పుడేనా? ఇదిగో డాక్టర్ గారు చెప్పారు, నువ్వేం మాట్లాడమాక. సరే తీసుకెళ్ళండి. మెలకు రాగానే మను నా దగ్గరికే వస్తాడు. రాకపోయినా నేను దగ్గరికి పంపిస్తానులే. లేరా బాబు, లేరా మను. అమ్మా లేకమ్మా తల్లి, పక్క తిరిగా. సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. రహస్యలక్ష్మి పడిపోయింది. చూశాను మహాప్రభు, చూశాను. ఇక్కడ మీ వికెట్ కూడా పడిపోయింది. ఏంటో పిచ్చి మాటలు.
కారులకు ఉన్నట్టు మనిషి కూడా రివర్స్ మిర్రర్ ఉంటే ఎంత బాగుంటుంది. వాట్ రివర్స్ వ్యూ మిర్రర్ దానికి ఏముంది నా వెనకాల? ఇప్పుడు నా అవసరం మీకు చాలా ఉంటుంది. మధ్యలో నిలబడతా. డార్లింగ్ నువ్వెప్పుడు వచ్చావు? సింధు మై బేబీ, మీకు అడ్రస్ ఎలా తెలిసింది? డాడీ అసలేంటిదంతా? ఇది ఇది అటారే వటారే కరాచీ వటాచే మీరు సిటీకి వచ్చింది ఇంకో లేడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికా? ఆచోరే సమాచే కిటాచి మటాచి నాతో ఇన్నేళ్ళు కాపురం చేశాక మీకు ఇంకో ఆడది కావాల్సి వచ్చిందా? అలారే కట్టారే. అసలు మీకు సిగ్గుందా? ఆయ్ బాబోయ్. ఆయ్ బాబోయ్. అబ్బా అబ్బోయ్. ఆయ్ చచ్చాను. అయ్య బాబోయ్. ఆయ్ బాబోయ్. అబ్బా. ఏయ్, కోపం అన్నది యూనివర్సల్ ఎమోషన్ రా. దానికి నీ ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, నాకు అర్థం అవుతుంది. వసాకి చిలాకి వసాకి కిలాకి. నేను నిన్ను వదిలిపెట్టను, నీకు డైవర్స్ ఇవ్వను. ఈ విషయంలో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అలామి జిలామి కలాకి కట్టాకి. నిజమే, నేను పక్కింటికి వెళ్ళాను, అక్కడున్న లేడీతో మాట్లాడాను. దానికి కొన్ని కారణాలున్నాయి, కొన్ని లక్ష్యాలున్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని చెబుతాను కదా, నన్నేం టెన్షన్ పెట్టొద్దు ప్లీజ్. డాడీ నేను వెళ్తున్నాను, గుడ్ బై. సింధు, డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. మీ డాడీ ఏం చేసినా ఒక రీజన్ కోసమే చేస్తాడు. ప్రస్తుతానికి నన్ను డీటెయిల్స్ ఏమీ అడగొద్దు. సీక్రెట్ గా చేద్దాం అనుకున్న మిషన్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నా భార్య పిల్లని కన్విన్స్ చేయాలి. ఎలా?